అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం విలియం బ్లేక్ రాసినటువంటి 'ద ల్యాంబ్' పోయెమ్ యొక్క నోట్స్ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్ అండి. 'ద ల్యాంబ్ అండ్ ద టైగర్' విలియం బ్లేక్ ఏదైతే ఉందో అందులో 'ద ల్యాంబ్' గురించి ఇవి 2 కూడా సెపరేట్ పోయెమ్స్. 'ద ల్యాంబ్' అనే దాని గురించిన నోట్స్ అనేది మనం చూస్తున్నాం. ఇది కేవలం కొత్తగా వచ్చినటువంటి ఇంటర్మీడియేటే కాదు. ఇది ఎంఏ ఇంగ్లీష్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్లో 5th పేపర్ రొమాంటిక్ ఏజ్లో మనం చూసినట్లయితే విలియం బ్లేక్ 'ద ల్యాంబ్' చాలా యూనివర్సిటీస్లో ఇదైతే ఉంది. కాబట్టి ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విలియం బ్లేక్ 'ద ల్యాంబ్'. ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల అనమాట. విలియం బ్లేక్ గురించి తెలుసుకుందాం. విలియం బ్లేక్ వచ్చేసి 1757లో జన్మించడం జరిగింది. 1827లో ఆయన మరణించారు. వాజ్ అన్ ఇంగ్లీష్ పోయెట్. ఇంగ్లీష్ పోయెట్ కవి ఆయన. పోయెటే కాదు, పెయింటర్ కూడా. పెయింట్ చేసేవాడు. అండ్ ప్రింట్ మేకర్ అంటే రాళ్ల మీద చెక్కేటటువంటి వ్యక్తి కూడా ఇతను. అంటే రాళ్ల మీద పేర్లు చెక్కడం అవన్నీ కూడా చేసేవాడు విలియం బ్లేక్. ఆల్దో అన్నోన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం. తన జీవిత కాలంలో విలియం బ్లేక్ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈయన స్కూల్ బాయ్ అనేది కూడా రాశాడు. During his lifetime, he is now considered a key figure in romantic age art and literature. ఈయన ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నారంటే రొమాంటిక్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ యొక్క ఆర్ట్ అండ్ లిటరేచర్లో ఇతన్ని ప్రముఖమైన వ్యక్తిగా భావిస్తున్నారు. రొమాంటిక్ ఏజ్ అంటే కాల్పనికత అని అర్థం, ఇమాజినేషన్. మనిషి ఏం చేశాడంటే రిలీజియన్ యొక్క అడుగుజాడల్లో ఉండి తన యొక్క ఇమాజినేటివ్ పవర్ని వాడడం మానేశాడు. కేవలం పాపపుణ్యాలు, జీవితం ఎలా ఉండాలి, ఓన్లీ స్పిరిచువల్ వేలో ఉన్నటువంటి వ్యక్తి రొమాంటిక్ ఏజ్ వచ్చేసరికి దేవుడు సృష్టించిన ఏదైతే టోటల్ పర్యావరణం ఉందో, నేచర్ ఉందో దాన్ని ఆనందిస్తూ దాంట్లో ఇమాజినేటివ్గా, క్రియేటివ్గా. ఒక ఉదాహరణ ఏంటంటే పక్షి మీద నేను ఎక్కేసి సుదూర ప్రాంతాలకి, బాధలు తెలియని సుదూర ప్రాంతాలకి నేను వెళ్ళిపోతాను. అది ఇమాజినేషన్ అనమాట. ఏది ప్రకృతితో మమేకమై ఇమాజినేటివ్ వర్క్స్ అనేవి రావడం జరిగింది ఈ రొమాంటిక్ ఏజ్లో. అంతేకాదు సాహసోపేత కార్యాలు అవి కూడా రొమాంటిక్ ఏజ్లో స్టార్ట్ అయినాయి. చాలా సాహసాలకు కూడినటువంటి కథలు మనకి ఈ రొమాంటిక్ ఏజ్లో రావడం జరిగింది. ఇందులో విలియం బ్లేక్ పేరు అనేది వినబడుతూ ఉంటుంది. బ్లేక్స్ వర్క్స్ ఆర్ సింబాలిక్ అండ్ ఇమాజినేటివ్. చెప్పుకున్నాం కదా, రొమాంటిక్ ఏజ్ అంటేనే ఇమాజినేటివ్తో కూడింది, కాల్పనిక జగత్ అనమాట. అది సింబల్స్, అన్ని సింబల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కో సింబల్. పక్షి చూయించారనుకోండి, స్వాతంత్రం. అతను పక్షి ఎక్కి వెళ్ళిపోతున్నా అంటే నేను సర్వస్వతంత్రుని అయిపోతాను అని అర్థం అనమాట. ఇన్ 1783 బ్లేక్స్ ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ పొయిటికల్ స్కెచెస్ వాజ్ ప్రింటెడ్. 1783లో బ్లేక్ యొక్క మొదటి పోయమ్స్ సంపుటి అంటే కవితా సంపుటి పొయిటికల్ స్కెచెస్ అనేది ప్రింట్ అయింది 1783లో. ఈజ్ నోటబుల్ వర్క్స్ ఆర్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మ్యారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్, ద ఫోర్ జోఆస్, జెరూసలేం, మిల్టన్. ఈయన గుర్తింపు పొందినటువంటి ప్రచురణలు ఏవైతే ఉన్నాయో అంటే అవి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ద మ్యారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్, ద ఫోర్ జోఆస్, జెరూసలేం, మిల్టన్. ఇవి ఆయన రాసినటువంటి మెయిన్ అన్నమాట. విలియం బ్లేక్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసినటువంటి మెయిన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మ్యారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్, ఫోర్ జోఆస్, జెరూసలేం, మిల్టన్. ఇది విలియం బ్లేక్ గురించి. టోటల్గా ఈయన ఏంటంటే రొమాంటిక్ ఏజ్లో ఉన్నాడు. ఎవరికి తెలియదు ఈయన గురించి. చాలా ఇమాజినేటివ్గా ఉంటాయి. ఈయన రాసినటువంటి 1783లో పొయిటికల్ స్కెచెస్ అనేటటువంటి కవితా సంపుటి ముద్రితమైంది. ఈయన రాసింది ఈ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మ్యారేజ్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్, ఫోర్ జోఆస్, జెరూసలేం, మిల్టన్. ఇక ల్యాంబ్ దానికి వస్తే గొర్రె పిల్ల. ఏంటి గొర్రె పిల్ల అసలు ఏంటి? ద ల్యాంబ్ బై విలియం బ్లేక్ ఈజ్ ఏ పోయం. ఇది ఒక పోయం అండి, పద్యం. వేర్ ఏ చైల్డ్ టాక్స్ టు ఏ లిటిల్ ల్యాంబ్. ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక గొర్రె పిల్ల కనబడుతుంది, తనకి మాట్లాడడం మొదలు పెడతాడు గొర్రె పిల్లతో. ఆస్క్ హూ మేడ్ ఇట్. ఏ గొర్రె పిల్ల, గొర్రె పిల్ల నిన్నెవరు చేశారు?
ద చైల్డ్ వండర్స్ హూ గేవ్ ద ల్యాంబ్ ఇట్స్ సాఫ్ట్ వూల్. ఓ గొర్రెపిల్ల, నీ మీద ఉన్నటువంటి ఉన్ని ఉంది చూసావా, అది మెత్తటి రోమాలు ఎవరిచ్చారు నీకు? స్వీట్ వాయిస్, నువ్వు అరిచావంటే లోయల్లో నీ యొక్క శబ్దం, నువ్వు చేసిన అరుపులు వినబడుతూ ఉంటాయి. అవి ఎవరిచ్చారు? ఆ వాయిస్ చాలా చక్కగా ఉంది. అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మీడో, పచ్చిక బయల్లో చక్కగా మేత వేస్తూ ముద్దు ముద్దుగా తింటూ ఉంటావే, ఎవరిచ్చారు నీకంత ప్రశాంతమైన జీవితం? దెన్ ద చైల్డ్ హిమ్సెల్ఫ్ ఆన్సర్స్ ద క్వశ్చన్. మళ్ళా పిల్లోడే దానికి ఆన్సర్ చెప్తాడనమాట. మరి గొర్రెపిల్ల చెప్పలేదుగా, మే మే అనుకుంటాను, ఏం చెప్పలేదు కదా. కాబట్టి మరి గొర్రెపిల్లకి మేకపిల్లకి తేడా ఏంటి? గొర్రెపిల్లకి కొమ్ములు ఉండవు, మేకలకి ఏముంటాయి? కొమ్ములు ఉంటాయి. మేకలు పొడుస్తాయి, పాపం గొర్రెలు మాత్రం ఏమీ చేయవు. అంటే యాక్చువల్గా ఏంటంటే హానికరం అంత కాదు, మేకలు కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి, గొర్రెలు అంత అగ్రెసివ్గా ఉండవు అన్నమాట. ఈ సేస్ దట్, ఇక పిల్లోడే ఆన్సర్ చెప్తున్నాడు, గొర్రెపిల్ల చెప్పలేదు కదా. ఈ సేస్ దట్ గాడ్ క్రియేటెడ్ ద ల్యాంబ్. దేవుడు నిన్ను చేశాడు తెలుసా నీకు? దేవుడు చేశాడు నిన్ను, నీకు తెలియదేమో. నువ్వు చాలా అమాయక జీవి, నీకు తెలియదేమో. నిన్ను చేసింది ఎవరంటే దేవుడు చేశాడు. ద పోయం కనెక్ట్స్ ద ల్యాంబ్ టు జీసస్. ఇక్కడ ఎవరి గురించి విలియం బ్లేక్ చెప్తున్నాడు అంటే, దేవుడు అంటే ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ క్రిస్టియన్స్ కాబట్టి గాడ్ రిఫర్స్ టు ఇక్కడ జీసస్. ఎందుకంటే ఆయన్నే గొర్రెపిల్ల అంటారు, వధించబడిన గొర్రెపిల్ల అంటారు. లోక పాపలను మోసుకొని పోయేటటువంటి గొర్రెపిల్లగా ఆయనకి పేరు బైబిల్లో. కాబట్టి గొర్రెపిల్ల నిన్ను ఎవరో తెలుసా? దేవుడు సృష్టించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు, హూ ఈజ్ ఆల్సో కాల్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయనకి కూడా గొర్రెపిల్ల అని పేరుంది. అయితే దేవుని గొర్రెపిల్ల అనమాట. అని దేవుడు యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఎలా పిలువబడ్డాడు? దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. నీ పేరే నిన్ను సృష్టించిన వాడు నీ పేరుతోనే ఉన్నాడు. ఆయన పేరు కూడా గొర్రెపిల్లే, దేవుని గొర్రెపిల్ల అనమాట అది. బికాస్ హీ వాజ్ జెంటిల్ అండ్ కైండ్, చాలా సాధువు, దయ కలిగిన వాడు ఆయన. ద పోయం సెలబ్రేట్స్ ఇన్నోసెన్స్, కైండ్నెస్ అండ్ గాడ్స్ లవ్ ఫర్ ఆల్ లివింగ్ థింగ్స్. ఈ పోయం అనేది దేవుని యొక్క ప్రేమ, ఇన్నోసెన్స్ అంటే అమాయకత్వం, కైండ్నెస్ అంటే జాలి దయ, అండ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ, ఇవన్నీ కూడా ఈ పోయంలో ఉంటాయి అన్నమాట. ఇన్ ద ఎండ్ చైల్డ్ బ్లెసెస్ ల్యాంబ్, ఆ గొర్రెని దీవిస్తాడనమాట. మంచిగా జీవించు, నువ్వు మంచి లైఫ్ ఉంటుంది అన్నట్టుగా. ఇంకేం బ్లెస్ చేస్తావు మనిషిని? 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు బాబు అంటారు. 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు, వెధవా అనమాట. 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అంటుంటారు మనుషుల్ని. అట్లా దీన్ని కూడా బ్లెస్ చేశాడు, షోయింగ్ లవ్ అండ్ కేర్ ఫర్ నేచర్. అంటే విలియం బ్లేక్ ఏం చూపిస్తున్నాడు? రొమాంటిక్ ఏజ్లో ఎలా ఉన్నారంటే ప్రకృతితో మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు చూస్తే బియాండ్, ప్రకృతితో అసలు సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డ్రాగన్లు వస్తాయి, బియోవుల్ఫ్ అంటే ఓ డ్రాగన్ వస్తుంది, పెద్ద డ్రాగన్ జనాల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది, ఓ హీరో వస్తాడు చంపుతాడు, ఇట్లాంటివి ఉండేవి. కానీ ఈ రొమాంటిక్ ఏజ్లో ఏంటంటే నేచర్తో, ఇప్పుడు ఇతను ల్యాంబ్తో మాట్లాడుతున్నాడు, గొర్రెతో మాట్లాడుతున్నాడు. అంటే అంతకుముందు వాళ్ళకి తెలియదా? ఎవరు మాట్లాడుండరా? కాదు. రొమాంటిక్ ఏజ్ వచ్చేసరికి ఏమైందంటే నేచర్ పట్ల చాలా ఆనందం, ప్రకృతి ఎంతో రమ్యమైంది, దీన్ని ఆస్వాదిద్దాం అనేటటువంటి కొంతమంది, విలియం వర్డ్స్వర్త్ కానివ్వండి, విలియం బ్లేక్ కానివ్వండి, కాల్రిడ్జ్ కానివ్వండి, శామ్యుయల్ టేలర్ కాల్రిడ్జ్, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ప్రకృతి మీద మెయిన్గా రాయడం జరిగిందనమాట. పక్షుల మీద, తర్వాత ప్రకృతి వాతావరణం చేంజెస్ మీద, వీటి మీద అయితే వాళ్ళ దృష్టిని అయితే ఉంచారు. టోటల్గా ఇదేంటంటే ఒక పిల్లవాడు గొర్రె పిల్లతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నిన్ను సృష్టించింది ఎవరు? నీ మీద ఆ మెత్తటి ఫర్ ఇచ్చింది ఎవరు? నీకు అంత బ్యూటిఫుల్ వాయిస్ ఇచ్చింది ఎవరు? నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఎవరు? నీకు తెలీదా? నాకు తెలుసు. ఆయన ఎవరంటే నీ పేరే, దేవుని గొర్రెపిల్ల అని ఆయనకి పేరు. ఆయన జీసస్. అతను చాలా మంచిగా ఉంటాడు నీలాగే. అండ్ చాలా ఏంటంటే చెప్తాడనమాట. ఇదేంటంటే చిన్న పిల్లవాడి యొక్క ఇన్నోసెన్స్, జాలి, దయాగుణం, అలానే దేవుని ప్రేమ, ఇవన్నీ కూడా ఈ పోయంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇదండి టోటల్గా విలియం బ్లేక్ గురించి తెలుసుకున్నాం. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఎవరికి తెలియదు విలియం బ్లేక్ గురించి. తర్వాత ఆయన ప్రచురణలు బయటికి రావడం ఎలా తెలుసు అంటే, ఒక పెయింటర్ గాను, ఒక శిల్పి ఏదైతే పేర్లు చెక్కేటటువంటి వ్యక్తిగాను,
తెలుసు గాని ఒక పోయెట్ ఇవన్నీ ఇంత బాగున్నాయి పొయిటికల్ స్కెచెస్ ఇవన్నీ కూడా అంతగా పేరు రాలా, ఆయన బతికున్నప్పుడు రాలా. తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేశారంటే రొమాంటిక్ పోయిట్స్ సరసన పెట్టేసరికి వాల్యూ పెరిగింది ఈయనకి. ఇదండి టోటల్గా విలియం బ్లేక్ ద ల్యాంబ్ అనేది. ఇది చాలా ఎంఏ ఇంగ్లీష్, చాలా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ యాజ్ వెల్ as బిఏ స్పెషల్ ఇంగ్లీష్లో ఉంది. కొత్తగా దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సిలబస్లో జాయిన్ చేయడం జరిగింది ఈ పోయంని. థ్యాంక్స్ అలాట్.